హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ బొబ్బట్లు. ఒక పెద్ద గిన్నె తీసుకొని గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను మైదా పిండి తోటి కూడా చేసుకుంటారు, కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. చూసారు కదా, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం ఆయిల్ వేసి మంచిగా అవి పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. మైదా పిండితో కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. చూసారు కదా, మంచిగా పిండిలో కలిసేలాగా కలుపుకున్నాను. తర్వాత వాటర్ తీసుకొని చపాతీ పిండిలా కాకుండా, పూరి పిండిలా కాకుండా ఇంకో కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని కొద్దిసేపు పక్కకు ఉంచాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు పక్కకు ఉంచడం వల్ల ఇంకా కొంచెం మెత్తగా అయిపోతుంది. కుక్కర్ తీసుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టిన శనగపప్పును అందులో వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. స్వీట్స్లలో కొంచెం ఉప్పు వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఎక్కువ పోసుకోకండి, మళ్ళీ ఆ వాటర్ని పారబోయడం పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కొన్నే పోసుకోండి. మా చిన్నోడు చూడండి వచ్చి చూస్తున్నాడు, మమ్మీ ఏం చేస్తున్నామని. ఒక 2 విజిల్స్ ఇచ్చానండి. 2 విజిల్స్ తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడుకుతుందో. మళ్ళీ వాటర్ కొంచెం కూడా అందులో ఉండదు. చూడండి, కొంచెం కూడా వాటర్ లేదు, మొత్తం డ్రైగా ఉంది. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 2 గిన్నెలలో తీసి పెట్టాను. ఇంకేమన్నా వాటర్ లాంటిది ఉంటే మొత్తానికి ఆరిపోతుంది. బెల్లం తీసుకున్నాను. మంచిగా ఒక మిక్సీ తీసుకొని శనగపప్పు అందులో వేసి ఇలాచి వేసి మిక్సీ పట్టాను. ఈ గిన్నె చిన్నగా ఉందని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశానండి. తురుముకున్న బెల్లాన్ని ఆ శనగపప్పులో వేయాలి. మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పులో బాగా కలుపుకోవాలండి. ఎక్కడన్నా బెల్లం ఉండలు ఉంటే ఇంకా అవి కూడా చించుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు పక్కకు పెడుతున్నానండి. చూసారు కదా పిండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇప్పుడు చేత్తో ఇట్లా ఇట్లా సాగేలాగా అవుతుందండి పిండి. చూసారా, ఇట్లా మంచిగా మధ్యలో పూర్ణం పెట్టుకొని మంచిగా చేత్తో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని చేత్తోనే మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను. పెనంపై 2 సైడ్ల ఫస్ట్ కొంచెం నూనెసి కాల్చుకున్నాను. తర్వాత నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. వీటి కాంబినేషన్ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నెయ్యితో 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకు అప్పుడప్పుడు ఇట్లా చేసి పెడితే చాలా మంచిది. నెయ్యి, బెల్లం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.